హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. థంబ్నెయిల్ చూశారు కదా ఆల్రెడీ. అంటే డైరెక్ట్ సెల్లింగ్లో మంచి కంపెనీ, ఎన్నో ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. అలాగే ఎలా మంచి కంపెనీ మనం చూస్ చేసుకోవాలి అనే టాపిక్ మీద కొన్ని పాయింట్స్ ఈరోజు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అంటే ఎన్నో కంపెనీస్ ఉండగా ఎలా చూసుకోవాలి, అంటే అన్ని విధాలుగా మనకు సూట్ అవుతుందా లేదా కంపెనీ, దానివల్ల ఏంటి, మనం ఒకసారి జాయిన్ అయ్యాక దానివల్ల మనకి ఇన్కమ్ వస్తుంది, ఎలా వస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో కొంతవరకు షేర్ చేస్తాను మీకు నాకు తెలిసిన పాయింట్స్లో. ఫస్ట్ వన్ వచ్చేసరికి కంపెనీ అసలు ఎలాంటి కంపెనీ, అది దానికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, దానికి జిఎస్టీ ఉందా లేదా, లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ గవర్నమెంట్ రూల్స్ అన్నీ ఫాలో అవుతుందా లేదా అనేది ఫస్ట్ థింగ్ చూడాలి మనం. అంటే ఎలాగంటే దానికి ఐడిఎఫ్సి సర్టిఫికేట్ ఉందా లేదా, అండ్ ఫుడ్ సేఫ్టీ అంటే FSSAI సర్టిఫికేట్ ఉందా లేదా అనేది ఫస్ట్ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ ఆ కంపెనీ యొక్క హిస్టరీ తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అది ఎన్ని సంవత్సరం నుంచి ఇది మార్కెట్లో ఉంది అనేది చూడాలి. మినిమం 10 years కనుక ఉంటే, 10 years అబోవ్ కనుక ఉంటే కొంతవరకు మన సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే 10 years నుంచి రన్ అవుతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దాని ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, దాని డిమాండ్స్ ఎలా ఉన్నాయి, దాని సర్వీస్ ఎలా ఉన్నాయి అన్నీ చూసుకోవాలి. అంటే ఓన్లీ కొన్ని సప్లిమెంట్స్ హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయా, లేకపోతే ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి, అన్ని కేటగిరీస్ ఉన్నాయా, లేకపోతే కొన్ని వరకే పరిమితం ఉందా, ఆ తర్వాత రీపర్చేజ్ ఉందా లేదా. అంటే ఇప్పుడు అన్ని కేటగిరీస్ అంటే ఇప్పుడు హెల్త్కి సంబంధించి ప్రొడక్ట్స్ అనుకోండి, మన హెల్త్ బాగున్నప్పుడు ఆ సప్లిమెంట్స్ తీసుకుంటాము. అలా కాకుండా అన్ని ప్రోడక్ట్స్ అన్ని కేటగిరీస్ ఉన్నాయా లేదా, స్కిన్ కేర్ కాంచి బ్యూటీ కేర్, పర్సనల్ కేర్, ఫుడ్ అండ్ బెవరేజ్ అన్ని ప్రొడక్ట్స్ కనుక ఉంటే మనం డైలీ వాడే ప్రోడక్ట్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునేదాకా ఏమైతే ప్రోడక్ట్స్ వాడతామో అన్నీ ఉన్నాయా లేవో చూసుకోవాలి. అంటే లైక్ సోప్స్ కానీ, పేస్ట్లు కానీ, ఆ తర్వాత ఇంట్లో వాడే మసాలాలు కానీ, ఇవన్నీ ఏంటంటే ప్రతి నెల తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఓన్లీ సప్లిమెంట్స్ ఒకటే ఉందనుకోండి, అది హెల్త్ బాగున్నప్పుడు మనం తీసుకుంటాము. అలా కాకుండా ఒక కస్టమర్ కానీ, ఒక బిజినెస్ చేసే పర్సన్ కానీ ప్రతి నెల అందులో దొరుకుతున్నాయా లేదా ప్రొడక్ట్స్ అనేది చూస్తారు ఎవరైనా కానీ. అలాంటప్పుడు ఇంక బయట మన మార్ట్స్లో కానీ కిరాణా షాప్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దానివల్ల రీపర్చేజ్ అనేది పెరుగుతుంది. అంటే ఎలా అంటే ప్రతి నెల తీసుకుంటారు కాబట్టి. అందువల్ల హెల్త్ ప్రోడక్ట్స్ అనుకో, ఆ హెల్త్కి సంబంధించి ప్రోడక్ట్ తీసుకుంటే ప్రతి నెల తీసుకోరు కదా, అది తగ్గిపోయిన ఆపేస్తారు. అలా కాకుండా మనకు డైలీ వాడే ప్రొడక్ట్స్ గురించి అన్ని కేటగిరీస్ ఉంటే కనుక మనం ప్రతి నెల సోప్స్ తీసుకోవాల్సిందే, పేస్టులు తీసుకోవాల్సిందే, ఇంట్లో ఆయిల్స్ తీసుకోవాల్సిందే, కుకింగ్ ఆయిల్స్ తీసుకోవాలి, అన్నీ తీసుకుంటాం కాబట్టి దానివల్ల బిజినెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దాని యొక్క రేట్స్ ఎలా ఉన్నాయి, మేజర్గా రేట్స్ చూడాలి. అంటే ఎంత ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయినా ఒక సామాన్యుడు ప్రజడు, ఒక సామాన్య కూలి పని చేసుకున్న వ్యక్తి దగ్గర నుంచి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దాకా అందరూ కొనగలే ప్రొడక్ట్స్ రేంజ్ ఉండాలి. అంటే ఇప్పుడు సోప్స్ కానీ ఏమైనా 30-40 రూపీస్ నుంచి ఉన్నాయి అనుకోండి, అందరూ తీసుకుంటారు. అలా కాకుండా ఎంత ఆర్గానిక్ ప్రోడక్ట్ 500 రూపీస్ సోపు, లేకపోతే 1000 రూపీస్ షాంపూ ఇలా ఉన్నాయి అనుకోండి, ఎవరు తీసుకోరు. ఎంత ఆర్గానిక్ ప్రోడక్ట్ అయినా ఒకసారి తీసుకుంటారు. దానివల్ల రీపర్చేజ్ అవ్వదు. అంటే వచ్చే నెల తీసుకోరు వాళ్ళు. ఇంత రేట్స్ ఉన్నాయి, ఏదో ఒకసారి బిజినెస్ కోసం జాయిన్ అయ్యాం కదా అని ఒకసారి తీసుకుంటారు, ఆగిపోద్ది. దానివల్ల టర్న్ ఓవర్ అవ్వదు. అందుకని ప్రొడక్ట్స్ కూడా ఎలా ఉన్నాయి, దాని డిమాండ్స్ ఏదైనా ఒకరు వాడాక అది ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తుంది, అది వర్కబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి ఉండాలి. అంటే ఫ్రీగా వాళ్ళు జాయిన్ అయ్యేటట్టు మనం చెప్పగలనే ఒకసారి ఇచ్చామంటే వాళ్ళు నిజంగా జెన్యూన్గా ఈ బాగుండే ప్రొడక్ట్స్ మేము కూడా తీసుకుంటాం, వాడుకుంటాం అలాగ ఉండాలి. అంటే బిజినెస్ ఇది అవుతుంది, ఇది తీసుకోండి అని బలవంతంగా పెట్టకూడదు. ఆ రేట్స్ అనేది నార్మల్ రేట్స్, అందరు కొనగలే రేట్స్ ఉన్నాయా లేదా అని చూడాలి. అంటే డిమాండ్స్ అంటే అది దాంట్లో దమ్ము ఎంత ఉంది, అది నిజంగా వర్క్ అవుతుందా లేదా అనేది ఆ ప్రోడక్ట్స్ చూసుకోవాలి. నెక్స్ట్ వన్ వస్తే రీఫండ్ ఉందా లేదా, ఒకవేళ ప్రోడక్ట్ ఏదో డ్యామేజ్ ఉందనుకో రీఫండ్ అవన్నీ ఉన్నాయా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రొడక్ట్స్ తీసుకోవటం వల్ల కస్టమర్కి కూడా బెనిఫిట్స్ ఇవ్వాలి కొన్ని. అంటే రీపర్చేజ్ అంటారు, లాయల్టీ అంటారు, ఆ ప్రొడక్ట్స్ ఉన్నాయా లేవా, ఆ యొక్క బోనస్లు ఉన్నాయా లేవా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లాయల్టీ అంటే ప్రతి నెల తీసుకోవటం వల్ల మనకి కొంత 7వ నెల వచ్చేసరికి ఆ తీసుకున్న దాని మీద యావరేజ్ మీద ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి.
ఆ తర్వాత రీపర్చేజ్ అంటే ప్రతి నెల ఒక 1000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక 100 నుంచి 150 వరకు అంటే కొసర అంటాం కదా, బయట మన మార్కెట్లో కానీ ఏదైనా కిరాణా షాప్లో తీసుకుంటే మేము ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాం మాకేం కొంతవరకు కొసర ఇవ్వచ్చు కదా అని అడుగుతాను. అంటే అలాగే దీంట్లో కూడా అలా కొసర అనేది ఉండాలి. ఇన్ని తీసుకున్నదో ఏదో ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుందా లేదా అని చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం తీసుకున్న ప్రొడక్ట్స్ మీద కూడా మనకి ఇన్కమ్ వస్తుందా లేదా అనేది కూడా మస్ట్ అండ్ షుడ్గా చూడాలి. అంటే మనం జాయిన్ చేసాక వాళ్ళ మీద వచ్చేది కదా, అసలు ముందు మనం తీసుకున్న ప్రొడక్ట్స్ మీద మనకి ఇన్కమ్ వస్తుందా లేదా, కమిషన్ అనేది చూడాలి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దాని ఇన్కమ్ అనేది ఎలా ఉంది అంటే ఓన్లీ జాయినింగ్స్ మీద వస్తుందా ప్రొడక్ట్స్ మీద వస్తుందా చూడాలి. ఎందుకంటే జాయినింగ్స్ మీద వచ్చిందంటే కనుక అది చాలా వరకు 100% ఫ్రాడ్ కంపెనీ. అలా కాకుండా మనం చేసే ప్రొడక్ట్ తీసుకున్న ప్రొడక్ట్స్ మీద టర్నోవర్ మీద ఇన్కమ్ కనుక జనరేట్ అవుతే అది 100% జెన్యూన్ కంపెనీ. ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన కీ పాయింట్స్ 5-6 కీ పాయింట్స్లో మీ అందరి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా తీస్తాను దీనికి, అంటే ఇంకొంచెం డీప్గా చెప్తాను. అంటే ప్రొడక్ట్స్ ఎలా రేంజ్లో ఉండాలి, ఇంకా ఈ ప్రొడక్ట్స్ వల్ల ఇంకా బోనస్లు ఏంటి కస్టమర్కి, ఆ ప్లాన్ షో ఎలా ఉండాలి, దాని మీద టర్నోవర్ మీద ఎంత ఇన్కమ్ రావాలి, హోమ్ ఫండ్ లోన్, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియో ఇంకొంచెం డీప్గా చెప్తాను. ఇప్పటి వరకు మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మేజర్గా ప్రొడక్ట్స్ ఉండాలి, సేల్స్ ఉండాలి, సర్వీస్ ఉండాలి. అవి కూడా నెక్స్ట్ వన్ వచ్చేసరికి అవి నార్మల్ రేంజ్ ఉండాలి. ఆ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయ్యి అందరికీ వర్క్ అవుతుందా లేదా చూడాలి. డిమాండ్స్ ఎలా ఉన్నాయి, ఏదో కొంతమంది పడుతుంది కొంతమంది పడకపోవటం అని కదా, అందరికీ వర్క్ అవుతుందా లేదా, అది రేట్స్ కూడా వర్క్ అవుతుందా లేదా, టర్నోవర్ ప్రతి నెల రీపర్చేస్ అవుతుంది అంటే ప్రతి నెల తీసుకోదగ్గ రేట్స్ ఉన్నాయా లేవా అనేది ఇవన్నీ ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డెప్త్గా చెప్తాను. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో నాకు కామెంట్ చేయండి. ఒకసారి మీకు నా నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు కూడా ఒక మంచి కంపెనీ సెలెక్షన్ చేసుకుందామని ఆలోచిస్తూ ఉంటే కనుక, ఏది చూడాలో అర్థం కాకపోతే నా నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను. నా నెంబర్కి వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి, కాల్ చేయండి. కాల్ చేయకపోతే కనుక కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి. ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.